లాంటి పార్టీకి ద్రోహం చేస్తారా? తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తారా? తల్లి లాంటి పార్టీ సినిమాలకే వర్తిస్తాయా? ఎక్సైజ్లో మెంబరు హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, అదేవిధంగా హిందూపురం ఎంపీ డికే పార్థసారథి గారికి, అదేవిధంగా హాజరైనటువంటి కౌన్సిల్ సెక్షన్ 386 ప్రకారం ప్రమాణం మరి ఆమోదించడం జరిగింది. ఇందులో డిఈ రమేష్ గారు 23 ఓట్లతో ఆమోదం తెలిపినందున వారిని కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టుగా ఎన్నుకోవడం జరిగింది. ఎంపీ పార్థసారథి గారికి స్వాగతం సుస్వాగతం. కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున జరిగింది. డి రమేష్ కుమార్ గారిని మున్సిపల్ చైర్మన్ ఎటువంటి స్వార్థం లేకుండా ఇప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి తప్పకుండా నా దృష్టి అంతా ముఖ్యంగా నా హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీద ఆ పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్. నాకు ఆ ఛాలెంజ్ నాకు నేనే అందుకే అంటాను, ఏంటి వీటికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది. నేను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం. దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే పుణ్య దంపతుల అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు, ఆ కళామ్మ తల్లి ఆశీస్సులు, ప్రేక్షక దేవుళ్ళ ప్రోత్సాహం. సార్ ఎన్టీఆర్ గారికి భారత అవసరంగా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఒక్క ఈ హిందూపురం కాదు, ఆ రకంగా నా సేవలు స్టేట్లో ఎక్కడైనా కానీ వాటి బలపరచడానికి తెలియదు. ఆ విషయంలో ఎక్కడ అవసరమైతే రాష్ట్రమంతా ఉంటాయి. ఎందుకంటే సందేహం అనతో ఎంత బాలయ్య కనపడతాయి.